రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి, అధికారులకి, అనధికారులకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నమస్కారం. నేను మీ కొండవ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని, విశ్వకర్మ జాతి సేవకుడిని. విషయం ఏంటంటే, నిన్న మనం శ్రీ గోల్డ్ జ్యువెలరీ పేరుతో ₹1,00,000 బంగారం కొంటే 2 లక్షలు ప్రాఫిట్, ప్రతి నెల ₹8,500 అకౌంట్లో వేస్తాం అని చెప్పేసి అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వీడియో చేశాం కదా. అయితే వీళ్ళ బ్రాంచులు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు ఎక్కడెక్కడనో ప్రారంభం చేశారట. అయితే కొంచెం క్లూ దొరికింది. అసలు ఏంది, ఏం కథ, వీళ్ళు ఏమేం చేస్తున్నారు మొత్తము ఒక మహిళా సోదరిమణి దాంట్లో జాయిన్ అయిందట. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో, అన్న అదే శ్రీ గోల్డ్ గురించి చెప్పమన్నా కదా, ఇంతకుముందు సిగ్నల్ లేకుండే. అయితే ఎట్లా? నేను వివోలో జాయిన్ అయినా, చాలా మంది ఆఫీస్ పోయినాము, సైన్ అయినా, ఇద్దరు ముగ్గురు చేయాలని ఇక మా అమ్మాయి అయిపోయింది, పై కాటేజీ కూడా అవుతుంది. ఎట్లా లెక్క అమ్మది? అన్ననా ఇప్పుడు ఈ నలబంద ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తాను కదా అన్న వీళ్ళ అట్లా ఇక అంతా పబ్లిక్ అందరూ ఉన్నోళ్ళు ఉన్నారు, లేనట్టున్నారు, చదువుకొని చుట్టుపక్కల షాపులల్లో వాళ్ళు బాధపడుకుంటా సక్సెస్ వాళ్ళకి జాబులు చేసుకుంటారు. ఇక ఈ లక్షలు కోట్లు వీళ్ళకి సినిమా హీరోయిన్లకు వాళ్ళకి ప్రమోట్ చేసి చేసుకునేవాళ్ళు. నాకు వచ్చిన లాభము వీళ్ళతో అన్ని ఇచ్చే డబ్బులు వీళ్ళకి పేద ప్రజలకు వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటే ఇక వాళ్ళకి ఇంట్లో అవుతుంది, వాళ్ళు బాగుపడతారు, ఒక టాబ్లెట్ అవుతుందని ఇంకొకటి షాపు ఎక్కువ చేస్తారు కదా. ఇప్పుడు దాంట్లో ఏదో జైనింగ్ ఉంటదట, జైన్ ఐడు ఏదో కార్డ్ ఇస్తారట. ఐడి ఇస్తారు, ఐడి ఇస్తారు. మనము 16,000 కట్టాలి, 16,000 బంగారానికి. ఇప్పుడు చాలా మంది ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు ₹3,00,000 పెట్టి బంగారం కొంటారు. కొంటే 5 మనకు 10,000 చూపిస్తారు బంగారం కొన్నలకు. 3 లక్షల బంగారం ఇస్తారు, 10,000 మళ్ళీ ప్లాట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ₹5,00,000 బంగారం తీసుకున్నా 5,000 మైనస్ చేస్తాం. 2 లక్షలు తీసుకుంటే 10,000 వస్తాయి. ఇది 3 లక్షల బంగారం తీసుకున్నాం కాబట్టి మనం 10,000 ఇస్తారు, 5 ఇస్తారు మనకు. ఇదన్నా ఒక బాగా సాధ్య మనం జ్యువెలరీ షాప్ బాగా సాధ్య. వాళ్ళ జ్యువెలర్ షాప్ ఉన్నదా? జ్యువెలర్ షాప్ ఉందా వాళ్ళ? ఒట్టి ఆఫీసేనా? ఇప్పుడు బోర్డు వాళ్ళనేమో ఆఫీస్ ఉన్నది, జ్యువెలరీ షాప్ వెళ్ళినా కూడా వర్క్ నడుస్తుంది, ఓపెన్ చేస్తారు. విజయవాడలో ఇస్తుంది వాళ్ళకు. ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళకు 30 సంవత్సరాల నుంచి జ్యువెలరీ షాపులు ఉన్నాయట. వాళ్ళ అన్నదమ్ములని మీరు అటే తీసుకోండి, ఇక చదివిన వాళ్ళు అందరి వాళ్ళ తెలంగాణనేనట. పబ్లిక్ తోటి వాళ్ళతోటి పబ్లిసిటీ చేసుకుంటా వాళ్ళతోటి మన కింద వచ్చిన లాభాలు. ఇప్పుడు నేను 16,000 కట్టుకున్నా, సపోర్ట్ ఇస్తాను నా విషయం. 16,000 కట్టుకున్నా, వచ్చింది. నేను పోయినా చైర్మన్తో మాట్లాడినా, ఫోటో దిగినా, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చినా. నేను 16,000 కట్టుకున్నా. వెంటనే 10,000 పెట్టి మన అకౌంట్లోనే 26,000 డిపాజిట్ చేసింది మనకు. మీరు 16,000 కడితే 26,000 డిపాజిట్ చేసిండా? చేసిండు మనకు. అంటే వాళ్ళే 10,000 కలిపిరా మీ పైసల్లో? 10,000 కట్టి చేసిండ్రు అన్న, మన అకౌంట్లోనే ఉంటాయి అది. మళ్ళీ నేను లెఫ్ట్ రైట్ ఇద్దరిని చేసిన, జాయిన్ అయినా. మంచిగా ఉంటుంది, సార్ తీసుకొస్తా, సార్ వచ్చి చెప్తాడు అని చెప్పిన. సరే మరి అన్నారు. రమ్మంటే ఇద్దరు ఆయన లెఫ్ట్ రైట్ ఇద్దరు ఇది మంచిగా ఉంది అని
ఉమ్, ప్రాసెస్ మొత్తం అదేమో విన్నాక అనుకున్నాక ఉమ్, చాలా బాగుంది మేము కూడా చేసుకుంటామని వాళ్ళని ఉమ్, వాళ్ళిద్దరైతే నాకు ఎన్ని వచ్చినాయి అన్న నాకు 4 ఒక్కళ్ళకి 4,000 ఒక్కళ్ళకి 4,000 ఆ, జత అయింది కాబట్టి మీ అక్క నుంచి 3,000 11,000 వచ్చినాయి ఎంత నాకు ఉంటుంది మళ్ళా ఇంకిద్దరిని 11,000 చేస్తారు. వాళ్ళిద్దరితో ఎంత కట్టించుకున్నారు మళ్ళా 16,000 ఒక్కొక్కరితో? 16,000 మళ్ళీ వాళ్ళకి 10,000 మళ్ళీ అకౌంట్లో అది ఎప్పుడు తీసుకోవాలి మనకు మన దగ్గర ₹1,00,000 ఉంటాయి. ₹1,00,000 బంగారం ఉన్నప్పుడు 5,000 మైనస్ అవుతుంది. లేదు మన దగ్గర 3,00,000 ఉన్నాయి ఒకసారి 3,00,000 బంగారం తీసుకుంటే 16,000 మైనస్ అవుతుంది మనం గట్టిన మళ్ళీ ఒకసారి 2,00,000 బంగారం తీసుకుంటావా నువ్వు 1 గ్రామ్ తీసుకుంటావా గ్రామ్ తీసుకుంటావా తులం తీసుకుంటావా గడిచిన పైసలు వాళ్ళు ఇచ్చిన 10,000 ₹26,000 మనం మైనస్ కావాలంటే మన దగ్గర డబ్బు ఉంటే ఒకటేసారి తీసుకుంటే ఒకటేసారి 26,000 కట్టాయి. లేదు సరి కొంచెం తీసుకుంటే గ్రామ్ తీసుకున్నా ₹500 మైనస్ అవుతుంది. అట్లా తక్కువ తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఐడి కార్డ్ ఏం ఐడి కార్డ్ ఇస్తారు? ఐడి అంటే ఇప్పుడు మనకు అది ఇట్లా ఈ సిరి గోల్డ్ కు భాగస్వామి నువ్వు అన్నట్టుగా 5 కార్డు ఇస్తారు మనకు మన ఫోటో మీరు భాగస్వామి కూడా దాంట్లో తీసుకున్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు బాధ్యత మనం బాగా కంపెనీకి భాగస్వామి. ఇప్పుడు నేను జాయిన్ అయినా నాతో పాటు 20 మందిని చేసిన 20 మందిని చేసిన ఇప్పుడు నేను 4 చేయని చెప్తానన్నా ఒక్కొక్కరు 15 లక్షలు వస్తాయి. అలా 2 కోట్ల దాకా గిఫ్టులు ఉన్నాయి. ఇక నేను జాయిన్ అయినా జాయిన్ అయినా పెళ్లి చేసిన పెళ్లి చేస్తే లెఫ్ట్ రైట్ 4,800 వచ్చి మ్యాథ్స్ నుంచి 3,000 వచ్చింది జత అయింది కాబట్టి మళ్ళా వాళ్ళు పెళ్లి చేశారు పెళ్లి వీళ్ళిద్దరిని చేసి ఊరుకున్నా వాళ్ళిద్దరిని చేసింది కదా వాళ్ళిద్దరిని చేస్తే వాళ్ళకి లెఫ్ట్ రైట్ వాళ్ళకి 2,000 వచ్చినాయి. మళ్ళీ ఇటు ఇద్దరు అటు ఇద్దరిని చేసి ఇద్దరు ఇటు ఇద్దరిని చేసుకున్నారు అటు ఇద్దరిని చేసుకున్నారు నలుగురిని చేస్తే వాళ్ళకు 4,000 వచ్చినాయి 8,000 జత అయింది కాబట్టి మనకు నేను చెప్పిందా నేను వాళ్ళకి చెప్పలేదు నేను ఇద్దరికే చెప్పిన వాళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఇద్దరిద్దరు చేసుకున్నారు కదా ఇద్దరిద్దరు చేసుకుంటే వాళ్ళకు 4,000 వాళ్ళకి వచ్చినాయి. లెఫ్ట్ లో 3,000 రైట్ లో 3,000 6,000 నా అకౌంట్లోకి వచ్చినాయి. మనం చెప్తలేం కదా మనం చెప్పకుండా ఇట్లా మళ్ళీ వాళ్ళు ఇద్దరిద్దరిని చేసుకుంటే వాళ్ళు ఎంత మంది చేసినా మనకు లెఫ్ట్ రైట్ ప్రతి ఒక్కరికి 3,000 వస్తూనే ఉంటాయి. ఒక్క రోజు ఒక 10 ఇప్పుడు నా కింద నలుగురు మనిషి 4 చేసినా గానీ మనకి ఎన్ని వస్తుంది 10 మంది 10 5 కలిసి 10,30,000 మన అకౌంట్ వస్తుంది మనం చెప్పకుండా. మళ్ళీ మనం చెప్పుకుంటే మనం 10 మందిని చెప్పుకుంటే 14,40,000 వస్తాయి. మళ్ళీ జత అయింది కాబట్టి 3,000 వస్తాయి. ఇట్లా నా కింద లెఫ్ట్ రైట్ 5 రైట్ ఫస్ట్ కాగానే 5 కాగానే నాకు 2 తులాల సిల్వర్ ఇచ్చింది ఏంటి మళ్ళీ 10 మంది అయ్యింది లెఫ్ట్ రైట్ 10 మంది అయ్యింది 10 మంది అయితే గ్రామ్ బంగారం ఇచ్చింది ఫ్రీగా మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా లెఫ్ట్ రైట్ 20 మంది 25 మంది అయ్యింది. ఎంత మంది ఉంటారు రోజు వాళ్ళ ఆఫీస్ లో? మస్తు మంది రోజు మీటింగ్ అన్న ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు కాళ్ళు కట్టుకొని వస్తారు ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి మీటింగ్ ఎల్లల కొండలు పెట్టి సార్ ఉన్నాడు అన్న తెలుసా ఎవరు? ఆర్మీ జవాన్ సీఎం చిన్నబాబు కొడుకు రేవంత్ రెడ్డి చిన్న బాబు కొడుక? రేవంత్ రెడ్డి చిన్నబాబు కొడుకు ఆర్మీ జవాన్ ఆయన నెలకు ₹1,00,000 వస్తున్నాయట. ఆయన కట్టిండ అన్న అందులో జాయిన్ అయిండు కట్టిండు 3 లక్షలతో బంగారం తీసుకున్నాడు ఐడి తీసుకున్నాడు. ఆయనకు నెలకు ₹15,000 15 లక్షల రూపాయలు వస్తాయి. నెలకు 15 లక్షలు ఎంతో మంది టీమ్ అయింది ఆయన కింద. మళ్ళా అది సూర్యాపేట సత్యం సార్ ఆయన రిటర్న్ పెట్టుకున్నాడు ఆయన అయిండు. చాలా మంది అందులో ఒక నుంచి ఒక 80 మంది 100 మంది కాన్స్టేబుల్ చేసేది వరంగల్ ఎక్కడెక్కడి నుంచో మేనేజర్లు అకౌంటెంట్లు జిల్లా ఆఫీసర్లు మనకు సరిపోయింది ఎక్కువ వస్తుందని వాళ్ళు మళ్ళీ బండి చేసుకుంటారు. వాళ్ళ రిలేషన్ వాళ్ళ అన్నదంతకు వాళ్ళ అక్కడంతకు వాళ్ళ కోడంతకు వాళ్ళ అల్లుంటకు వాళ్ళ అంతా తీసుకుంటారు అందరు మందికి ఎందుకు చెప్పుకోవాలి అట్లా వాళ్ళ రిలేషన్ కట్టించుకుంటారు అందరికి ప్రతి ఒక్కరికి. మళ్ళా 3 తరాలు మళ్ళా ఎవరు చనిపోయినా మళ్ళీ న్యాయం ఇప్పుడు నేనే నచ్చిపోయినా ఉన్న పిల్లలకు
ఓ, మళ్ళా నా కొడుకు వస్తాయి, కొడుకు పుట్టిన వాళ్ళకు మళ్ళా ఆ కొడుకు పుట్టిన వాళ్ళకు 3 తరాలుగా వస్తాయి. వీళ్ళ బంగారం మనం ఎప్పుడు తీసుకున్నా ఎవరన్నా పెళ్లిళ్ళు అయితే బంగారం తిరిగి వాళ్ళు తీసుకుంటాం చెప్తే వాళ్ళు పత్తిలాగా తీసుకుంటే మన కొంత మనం పోయినా పోకుండా పలానా వాళ్ళు రోజు అని అంటే వాళ్ళు డబ్బులు కట్టంగానే మనకి కంపెనీ పర్మిషన్ ఎంత ఇస్తుంది, 10 తులాలకు 30,000 రూపాయలు అకౌంట్ వస్తుంది. మరి వాళ్ళు అడ్వర్టైజ్ ఇచ్చుడేమో ₹1,00,000 బంగారం కొంటే ప్రతి నెల 8,500 మీ అకౌంట్ లో వేస్తామంటారు. ఎలా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్ లా 8,000 అంటే బంగారం కొట్టేనా? ₹1,00,000 బంగారం కొంటే ప్రతి నెల 24 నెలలు ₹8,500 వేస్తామంటారు. అది తప్పు కానీ వాళ్ళే శ్రీగోల్డ్ వాళ్ళే. శ్రీగోల్డేనా? మరి ఇప్పుడు ఎట్లా పెట్టిందేమో, ఇప్పుడు అమ్మ చనిపోయింది పోలేదు అంటే మారుస్తుంటారేమో, ఓసారి అట్లా ఓసారి ఇట్లా. అన్న 2 కోట్ల గిఫ్టులు ఉన్నాయి ఇవన్నీ చెప్తా. లెఫ్ట్ రైట్ 5 రైట్ 2 తులాలు, లెఫ్ట్ రైట్ మనకు వచ్చే ఇన్కమ్ కాకుండా లెఫ్ట్ రైట్ 10 మంది అయితే గ్రామ్ బంగారం, లెఫ్ట్ రైట్ మంది అయితే గోవా వాళ్ళకి 20,000 అకౌంట్. గోవాకు కూడా వదలకపోతారా? బయట హెలికాప్టర్ వెళ్ళిపోతారు. పోయిండు 4-5 పుస్తకాలు పోయింది. లెఫ్ట్ రైట్ 50 మంది అయితే బ్యాంక్ ఫోన్ వాళ్ళకి 50,000 అకౌంట్ వేస్తారు. వీళ్ళు కానోళ్ళు చేత కానోళ్ళు కోరు కదా, ఖర్చులన్నీ వాళ్ళకి రిజర్వేషన్ చేసినప్పుడు ఇలా మన అకౌంట్ పైసలు పడుతుంది ఫోన్ వాళ్ళకి. ఈ 50 మంది అయ్యే వరకు మనకు 5-6 లక్షలు తెచ్చినట్టుంది. ఇప్పుడు వీళ్ళ ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచ్లు? ఇప్పుడైతే ప్రస్తుతానికి విజయవాడ ఇక్కడ మనకి ఇప్పుడు కొత్తసారి పెట్టింది, వాళ్ళ అన్నదమ్ములు పెట్టింది అక్కడ ఆంధ్రలోనే ఉన్నాయి అక్కడ. జ్యువెలరీ షాపులు మస్తు ఉన్నాయి అట వాళ్ళకి. 30 సంవత్సరాలు వాళ్ళ నాన్న. ఏమో సిద్దిపేటలోనేమో స్టార్ట్ చేసిరు ఒక ఆఫీసు, ఇక్కడ ఇంకేంటో దుబ్బాకల్నేమో స్టార్ట్ చేసిరు అన్న. దుబ్బాకల మొన్న మీటింగ్ చేసుకుంటా అచానకులో చేసిండు, ముస్తాబాద్ ఆఫీసు వేసిండు. ముస్తాబాద్ లో కూడా పెట్టిరట కదా ఒకటి. చాలా మంది అయిపోయింది కదా అన్న, ఏం జాబులు చేస్తాయి ఏం లేకపోయా, రాబడి బాగుంది కాబట్టి మనం ఏం చేసేది ఉన్నది. 10 మందికి చెప్పుకుంటే సాగే వచ్చి ఏమో ఇస్తారు, క్లాస్ చేస్తారు, వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు, వాళ్ళు పరిస్థితి అందరితో బాగుపడతామని అందరు చాలా మంది జాయిన్ అయిపోయారు. అందరికి డబ్బులు వస్తున్నాయి, అందరు సంతోషంగా ఉన్నారు. మన ఆఫీసులో ఇస్తున్నారు వారం మీటింగ్ కాల్ వస్తారు. ముస్తాబాద్ ముస్తాబాద్కి వస్తారు. ఇక ఎక్కడెక్కడ ఎంతమంది అయితే అంతమంది. ఇక ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎవరు రామక్క దగ్గర ఆయన తీసుకున్నారు 10 లక్షలు కట్టి. ఎవరు? యాదగిరి అలాగే ఏంది అది డిస్ట్రిబ్యూటర్ అంటే ఇప్పుడు యువలం జైలు అయినా మనకి గ్రామ్ బంగారము అది ఆయన ద్వారా వస్తాయి అన్నట్టుగా. ఆయన ఇప్పుడు మొత్తం ఆయన పరంగా వస్తాయి, ఆయనకి ఎంత కమిషన్ వస్తుందో తెలియదు కానీ మనకు మన ఆయన బాధ్యత అన్నట్టు. ఏ గిఫ్ట్లు వచ్చినా ఆయన ద్వారా వస్తాయి మాకు. తిరుపతిలో డిస్ట్రిక్ట్ కోలయ్యింది, తిరుపతి డిస్ట్రిక్ట్ కోలయ్యింది ఇట్లా. ఇప్పుడు మేము ఇప్పుడు 10 లక్షలు కడితే ఎట్లా? ఇప్పుడు అంటే జిల్లాకు ఒక్కరికి అప్ప చెప్తురా బాధ్యత? అది జిల్లాకు ఒక్కరికి అప్ప చెప్తాను. ఇక జిల్లాల బాధ్యత తీసుకున్నాయినా అక్కడ లెంకాలన్నట్టు ఒక్కొక్కరిని డబ్బులు కట్టియానికి 16,000 కట్టియానికి, లక్షలు కట్టియానికి. లక్షలు కట్టుడు ఏమవసరం లేదు, లక్షలు ఉన్నోళ్ళు మన దగ్గర బంగారం పెరిగింది, బంగారం పెరిగి మళ్ళా వెళ్తుంది కానీ సిద్ధికేట్లు అయితే ఒక్కొక్కరు 10 కిలోల బంగారం కొన్నారు కొమ్మటోళ్ళు ఉన్నోళ్ళు. వీళ్ళ దగ్గర అట్లా కొనుక్కున్నారు, అట్లా మళ్ళా ఎండి కొన్నారు, బంగారం కొన్నారు, బాగా కానీ ఇక లేనోళ్ళు 40,000 తోటి. మరి నేను ఫోన్ చేస్తాయినా మా దగ్గర ఆఫీస్ లో బంగారం అట్లాంటిది ఏముండదు. మేము వేరే షాప్లకి మాకు కన్సల్ట్ ఉంటుంది, మాకు ఇక్కడ బిల్లు కట్టాలి, కడితే మేము అక్కడ తీసుకోమని చెప్తాము, సికింద్రాబాద్ షాప్ వాళ్ళకి చెప్తాము అన్నాడు. అదే ఓలో కానీ మాదైతే ఈయననే శ్రీగోల్డ్ అయింది రవీంద్ర భూషణ. అయితే జ్యువెలరీ షాపు ఇప్పుడు ఓపెన్ చేస్తారు, నెల అయినాక వర్క్ నడుస్తుంది. అప్పటిదాకా వీళ్ళు ఏమన్నా మరి పైసలు అన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే ఓరు బాధ్యులు మరి? పోరు వాళ్ళకు ఉన్నాయి కదా షాపులు. ఏడున్నాయి షాపులు వీళ్ళకు? మహబూబ్ నగర్ ఆంధ్రాలో ఉన్నాయట వాళ్ళ షాపులు, వాళ్ళ అన్నదమ్ములు తీసుకుంటారు కదా జ్యువెలరీ షాపులు. ఇప్పుడు ఇక్కడ సిరిచెట్ల మల్బారు కళ్యాణం అది ఉన్నట్టుగా పోరు. మేము అన్ని అడిగినాకనే జాయిన్ అయినా. మాకు బ్యాంక్ మేనేజర్లు, ఎస్పీలు, సిఐలు చాలా మంది ఉన్నారు. ఇలా కానిస్టేబుల్లు, వర్కర్లు, డాక్టర్లు మస్తు మంది, నుంచి 20 లక్షల మంది దాకా అయింది.
బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుందన్న, మంచిగా ఉంది. రోజు ఆఫీస్ లో 200-300 మంది వచ్చిపోతారా? 200-300 మంది వస్తారు, 2,000-3,000 వస్తారు. ఇయ్యో, అది నేను పోయినాడైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నో కాల్ ఏడ వీళ్ళది ఆఫీసు? ఓడుస్తారు. బోడుప్పలే చెప్పారు అడ్రస్, నాకు లొకేషన్ కూడా పంపించారు. బాగుందన్న, ఏం కాదు. ఎవడో చూడనోడు కయ్యం పెడితే మంచిగా ఉండదు, కానీ అందరి జీవితాలు బాగుపడుతున్నాయి. మీరు మధ్య తరగతి ఉన్నాయి, మధ్య తరగతి వాళ్ళకి ఏం చెప్తారు, అమ్మ ఉన్నోళ్ళు 3 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి కొనుక్కుంటారు వాళ్ళు. అయ్యో వాళ్ళు 5 లక్షలు లేవు, మా దగ్గర 3 లక్షలు లేవు, మీరు బాధపడద్దు. పేద ప్రజలు కష్టాలని నేను ఇది చెప్పిన, నాకు వచ్చిన లాభం మీకే ఇస్తా, నాకింత మీకింత. 3 వాళ్ళకి నేను ఒక పలం ఇస్తున్నా. ప్రజలు కష్టాలని నేను ఈ ఆఫీస్ ఇస్తా, ఒక షాప్ పెడతా. మళ్ళా అంత చేతకు వీళ్ళు ఎవరైతే నెంబర్గా ఉన్నారో 8,000 మంది ఉన్నా 2,000 మంది బంగారం తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంత అన్న, మనకి 8 కోట్ల రూపాయల వరకు మనకి బిజినెస్ ఇస్తాను. 2 సంవత్సరాల్లో చేసుకుంటావా, సంవత్సరంలో చేసుకుంటావా, 5 ఏళ్ళు చేసుకుంటావా, మంది నీటికి అయిపోయాయి టీం నీటికి. ఇప్పుడు అంత టీం నీటి వల్ల ఒక్కొక్కరికి 30,000 రూపాయలు వస్తాయి. 500 టీం అయితే రాయల్టీ ఇస్తాం. ఇప్పుడు 500 మంది అయితే 250 500 300 మందికి 10 లక్షల కాళ్ళు వచ్చిన వాళ్ళకు 10 లక్షలు ఇస్తాం వెంటనే. ఇచ్చింది చాలా మంది. ఇప్పుడు మళ్ళా 45 లక్షల రూపాయల ఇల్లు 7 జాగ్రత్త పెట్టిన హైదరాబాద్ పెట్టవా, పల్లెటూరు పెట్టవా, ఏదో పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షలు 50 లక్షల ఇల్లు కట్టి ఏం చేపిస్తే గృహ ప్రవేశం చేసుకుంటారు అందరికి, ఇలా ఉన్న వాళ్ళందరికీ మొత్తం జాయిన్ అయిన వాళ్ళకి. మళ్ళా 4 లక్షల బంగారం, 50 లక్షల బంగారం, 45 లక్షల బంగారం, కేజీ బంగారం ప్రతి డబ్బులు కావాలంటే డబ్బులు. మళ్ళా దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి జిఎస్టీ మన మీద పడకుండా పని కట్టుకుంటారు. జాయిన్ అయిన వాళ్ళకి మొత్తం అదో మరి మరి ఇప్పుడు 100 మీద 16,000 కట్టి కిలో బంగారం ఇచ్చి, కిలో బంగారం వద్దంటే పైసలు ఇస్తాడు. ఇల్లు కట్టిస్తాడు, కిలో బంగారం ఇస్తాడు, కారు ఇస్తాడు, కారు ల్యాప్టాప్ ఇస్తాడు. 80 మంది అయితే అన్ని 2 కోట్ల రూపాయల గుర్తులే ఉంది. సరే అమ్మా, వెళ్దాం ఒక రోజు, వెళ్దాం. ఇన్కమ్ ఉన్నది. సరే వెళ్దాం ఒక రోజు వాళ్ళ ఆఫీస్ కు. సరే అన్న, మీరు వచ్చినప్పుడు ఫోన్ చేస్తారండి. సరే బాగుంది అన్న, ఏం కాదు, మంచిగా. సరే మీరు చెప్తేనే బాగా అనిపిస్తుంది అండి. నిజమన్నా, నీకు చేయండి, చాలా మంది మస్తు రూపాయలు చేపిద్దాం, ఒక 500-600 మంది పటం చేత చాలా మంది చెప్తున్నారు. సరే సరేనా, ఈ నెంబర్ ఫీడ్ చేసుకుంటా. ఓకే అమ్మా. సరేనా, చూశారు కదండి ఆమె మైండ్ లో ఎట్లా కూర్చోబెట్టిరో చూడండి. వాళ్ళు రోజుకు 100 మంది సిఐలు, రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రిటైర్డ్ ఆఫీసర్లు అందరూ పోయి దాంట్లో పెట్టుబడులు పెడతా ఉన్నారట. చైన్ సిస్టమ్, ఏదో ఒక రోజు బిచాన్ ఎత్తేసి పోతాడు. ఇప్పుడు మంగ్లీ ఇష్యూ నడుస్తుంది కదా, అట్లా తర్వాత లబో దిబో అని మొత్తుకొని రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయాలి ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టమని చెప్తుండ మిమ్మల్ని ఇలా పెట్టుబడులు. ఎవరు పెట్టమని చెప్పారు? ఇది ఒక గరాన మోసం. నేను అతి త్వరలో సజ్జనార్ సార్ గారిని, డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ చేయబోతా ఉన్నాం వీళ్ళ పైన. ఆమె ఆ అమ్మ చెప్పేదాని మీదకి వెళ్ళి రోజుకు కొన్ని కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు వీళ్ళు దండుకుంటా ఉన్నారు, ఆశలు చూపెడుతూ. లెఫ్ట్ రైటు అంటే చైన్ సిస్టమ్ తయారు చేయడం వ్యక్తులను. ఈమిద్దరిని చేపిస్తే వాళ్ళ కమిషన్ పడతాయి, మళ్ళా వాళ్ళ తర్వాత ఇంకో ఇద్దరు చేయిస్తే వాళ్ళ కమిషన్ వీళ్ళకి పడతాయి. ఇట్లా కమిషన్లు. వాడు చెప్పేది ఒకటి, వాడు చేస్తుంది ఒకటి. 16,000 రూపాయలు డిపాజిట్ చేయించుకొని, ఇగో మీకు 26,000 ఏమో, 26,000 అనుకుంటా, 26,000 రూపాయలు డిపాజిట్ చేసుకొని 16,000 రూపాయల గోల్డ్ సిల్వర్ ఇచ్చి 10,000 రూపాయలు ఇక్కడ ఉంటాయి, అందులోకి మేము ఇంకొక 10,000 వేస్తున్నాం, మీ పేరు మీద డిపాజిట్ ఉంటాయి,
అని చెప్పి రకరకాలుగా చూద్దాం. మనం కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అసలు ఏమేమి చెప్తారు, ఏంది, ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తున్నారు, స్ట్రింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వాళ్ళను నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి ప్రజలను నేను 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎట్టి పరిస్థితిలో నమ్మకండి ఇలాంటి వాళ్ళను. ఎక్కడి నుంచి వస్తాయి? కిలో బంగారం అట, 45 లక్షలు ఇల్లట, గోవా టూర్లు, బ్యాంకాక్ టూర్లు, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఒకసారి ఆలోచన చేయాలి. అతి ఆశకు పోయి ఇట్లాంటి వాళ్ళని నమ్మి ఎట్టి పరిస్థితిలో మోసపోకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. చూద్దాం, వీళ్ళపైన ఖచ్చితంగా కంప్లైంట్ చేద్దాం. ఎంతమంది మోసపోయారు, ఎంతమంది మోసపోతున్నారు, అందరికీ డబ్బులు ఎట్లా ఇస్తారు వీళ్ళు, తప్పకుండా వీళ్ళ బండారం బయట పెడదాం. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్త ఉండండి, మోసపోకండి.